ఏళ్లకు పూర్వం మా ఇంటికి కొద్ది దూరంలో ఒక డార్లింగ్ కుటుంబం ఉంటుండేది. వారి కుటుంబంలో 3 పిల్లలుండేవారు. వారి పేర్లు జాన్, మైకేల్, వెండీ. వెండీ ఎప్పుడూ తన తల్లికి చెబుతుండేది పీటర్ పాన్ తన గదిలో ఎలా వేణువు ఊదుతాడో. వాళ్ళమ్మ ఆమెకి చెబుతుండేది ఇదంతా ఆమె కల్పన అని. కానీ ఏమీ చేయలేకపోయేది. గదిలో ఆకులు కూడా కనిపించేవి. అవి ఆమెను ఆలోచించేలా చేసేవి. వెండీ ఎప్పుడో పీటర్ పాన్ పై నుండి ఆకులు రాలతాయని చెబుతుంది. ఒక రాత్రి ఆమె తల్లిదండ్రులు బయటికి వెడతారు. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తారు. వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయారు. పీటర్ పాన్ గదిలోకి వచ్చాడు. అక్కడ రాలి ఉన్న ఆకులని వెతకసాగాడు. అదే క్షణాన వెండీకి మెలకువ వచ్చింది. పీటర్ పాన్, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు నిజంగా ఉన్నారు అంటే ఎవరూ నమ్మడం లేదు. వెండీ పీటర్కి ఏ ఆకులనైతే దాచి ఉంచిందో వాటిని వెనక్కి ఇచ్చేసింది. ఆమెకు పీటర్ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఆకులని మళ్లీ బట్టలకు కుట్టేసింది. వెండీ, నేను నీకు ఒక అద్భుతమైన సాహస కథను వినిపించినా? నాకు సాహస కథలు వినాలని లేదు. నేను ఒక పీటర్ పాన్ లో ఉండాలని అనుకుంటున్నా. అదే సమయంలో పీటర్కి చిన్న మిత్రుడు టింకర్ బెల్ కిటికీ లోపలికి వచ్చాడు. మంచి నిర్ణయమే. నాకు తెలుసు నువ్విక్కడే ఉంటావు అని. నేను లేకుండా నువ్వు కొత్త సాహసం చేయగలవా? నీకు తెలుసు కదా, నువ్వు లేకుండా నేను ఏదైనా పని చేయడం అసాధ్యమని. వెండీ తన సోదరులని నిద్రలేపింది. వాళ్ళు పీటర్ పాన్ ఇంకా టింకర్ ని ఆశ్చర్యంగా చూశారు. అయితే నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉన్నావా? టింకర్ బెల్ రెక్కలపై మట్టిని దులుపుకుంది, మూసేసింది. ఇంకా అది గాల్లోకి ఎగిరిపోయింది. అందరూ ఒక్కసారిగా ఇల్లు వదిలేశారు. పిల్లలు వెంటనే నెవర్లాండ్ వైపు సాగిపోయారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు నెవర్లాండ్కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు జలకన్యలు, అడవి జంతువులు, ఇండియన్ సముద్ర దొంగలు, ఇంకా తప్పిపోయిన అబ్బాయిలు కూడా అక్కడ ఉన్నారు. వారందరిలోకి ప్రమాదకరమైన వారు కెప్టెన్ హుక్. కెప్టెన్ హుక్ పీటర్ పాన్ కు శత్రువు. దీనికి కారణం ఏంటంటే ఒకసారి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పీటర్ అతని చెయ్యి నరికేశాడు. ఇంకా ఒక పెద్ద మొసలికి ఆహారంగా పడేశాడు. అతని చేతితో పాటు అతని వాచిని కూడా మొసలి మింగేసింది. అందువల్లే మొసలి ఎప్పుడు టిక్ టాక్ అని శబ్దం చేస్తుంటుంది. అందుకే కెప్టెన్ హుక్కి ఎప్పుడు మొసలి తన దగ్గరలో ఉందో తెలిసిపోతూ ఉంటుంది. దాని టిక్ టాక్ శబ్దం వల్ల డెక్ పై తను దుర్బిణితో 4 వైపులా చూస్తూ కెప్టెన్ని ఎదురుగా ఉన్న కొండపై పీటర్ పాన్ పిల్లలతో ఉండడం కనిపించింది. అది వెంటనే మనుషులకి తన తూటాలతో మంటను వెలిగించమని ఆదేశించాడు. పీటర్ పాన్ కు ఇంకా పిల్లలకు తూటాల్ని దూరంగా పంపడం ఎంతో కష్టంగా ఉంది. టింకర్ బెల్, నువ్వు పిల్లల్ని ఏదైనా సురక్షితమైన చోటుకి తీసుకుని వెళ్ళు. నేను హుక్ సంగతి చూసుకుంటాను. టింకర్ బెల్కి వెండీ అంటే ఈర్ష్యగా ఉంది. అందుకే అది పీటర్ పాన్కి దూరంగా ఉంచాలనుకుంది. ఏదైనా వంకని ఉంచుకుని అది వెండిని కొండపై వదిలి జీన్ని, మైకేల్ని సముద్ర తీరాన ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచి వచ్చింది. ద్వీపంపై ఉండే ఒక తప్పిపోయిన అబ్బాయి వెండిని దూరం నుండి చూశాడు. అతన్ని శత్రువు అనుకుని గాయపరిచాడు. అదే సమయంలో పీటర్ పాన్ కెప్టెన్ హుక్తో పోరాడుతున్నాడు. కానీ ఉన్నట్టుండి తన చేతిని తన మొసలిని చూసి భయంతో హుక్ పారిపోయాడు. పీటర్ పాన్ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అప్పుడు తను వెండీని ఒక కొండపై గాయపడి ఉండడం చూశాడు. ఎంతో కంగారు పడ్డాడు. తప్పిపోయిన అబ్బాయిలకు వెండీని శత్రువులు కాదని, పీటర్ మిత్రునని హాని తలపెట్టారని తెలిసి చింతించారు. నేను పిల్లల్ని మీ సంరక్షణలో వదిలాను. టింకర్ బెల్ కూడా బాధగా అనిపించింది. ఆమె అనిపించింది చాలా తప్పు చేసినట్లుగా.
నన్ను క్షమించు పీటర్, మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను. తప్పిపోయిన పిల్లలు వెండి మరియు వారి సోదరులకు ఒక అందమైన ఇంటిని కట్టించారు. రాత్రి వాళ్ళ చెట్టు కింద ఉన్న ఇంట్లో నిద్రపోయారు. వెండి కథల్ని వింటూ ఉంది. పీటర్ ఇంటి బయట కాపలా కాశాడు. ఒకరోజు అతను గుహలపై విశ్రాంతి తీసుకుంటుంటే వారు సముద్ర దొంగలు రావడం చూశారు. సముద్ర దొంగలు భారతీయుల ప్రముఖుల అమ్మాయిల్ని బంధించారు. పీటర్ పాన్ మరియు అబ్బాయిలు ప్రముఖుల అమ్మాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. వారికి సముద్ర దొంగలకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి వాళ్ళు అమ్మాయిని కాపాడి ప్రముఖుల వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు తర్వాత ఇండియన్స్ పీటర్ పాన్ మరియు తప్పిపోయిన అబ్బాయికి ప్రాణ స్నేహితుడయ్యాడు. ఇంతేకాదు, ముఖ్యమంత్రి గారి అబ్బాయి రక్షణ కొరకు తమ 2 శ్రేష్టమైన అబ్బాయిల్ని పీటర్ పాన్తో ఉండేలా ఆదేశించారు. అనుమానం లేదు, కెప్టెన్ హుక్ ఈ విషయంలో కోపం వచ్చింది. ఏదో ఒక రోజు నేను నిన్ను ఓడించేస్తాను పీటర్ పాన్. నిన్ను ఎవ్వరూ అప్పుడు కాపాడలేరు. ఒక రాత్రి వెండి తన కుటుంబ కథని చెబుతూ ఉంటే అప్పుడు పీటర్కి అర్థమైంది. ఆమె తన కుటుంబాన్ని ఎంత గుర్తు చేసుకుంటోందో. అందుకే ఆమె చెప్పింది తను కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అని. కానీ ఆమె వెళ్ళాలనుకుంటోంది. ఆమె సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ప్యాకింగ్ చేస్తుంటే సముద్ర దొంగలు ఆమెపై దాడి చేశారు. భారతీయులు వలపన్ని వారిని పట్టుకున్న తర్వాత సముద్ర దొంగలు అబ్బాయిలని పట్టుకున్నారు. పీటర్ పాన్ ఇంట్లో నిద్రపోతున్నాడు. అబ్బాయిలకు ఏం జరిగిందో అన్న విషయం అతనికి తెలియలేదు. కెప్టెన్ అతను నిద్రిస్తుండడం చూశాడు. కానీ అతను పీటర్ పాన్ ఇంటి తలుపుల్ని తెరవలేకపోయాడు. అయినా కూడా అతను తనతో తెచ్చిన విషాన్ని తలుపు కింద ఉన్న బాటిల్లో నింపాడు. దానివల్ల పీటర్ చాలాసేపటి వరకు నిద్రపోతూనే ఉన్నాడు. పీటర్ పాన్ మొత్తం రోజంతా నిద్రపోయాడు. అతను నిద్రలేచాక టింకర్ బెల్ లోపలికి వచ్చింది. అబ్బాయిలకు జరిగిందంతా చెప్పాక పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. ఎప్పుడైతే సముద్ర దొంగలు ముఖ్య కార్యాలయం హ్యాపీ రాక్ వద్దకు వచ్చారో వాళ్ళు చూశారు కాపలా వాళ్లపై ఎవరో దాడి చేశారని. వాళ్ళు సముద్ర దొంగలు కాదు. గుహకి రెండో వైపు వెడితే అక్కడ కనిపిస్తున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెండి, జాన్, మైకేల్ తప్పిపోయిన అబ్బాయిలు స్తంభాలకు కట్టేసి ఉంచారు. కెప్టెన్ హుక్ చేతిలో మండుతున్న మసాలాలు పట్టుకుని ఉన్నారు. నీ చివరి కోరికేంటో చెప్పు. వెండి అందరికంటే పెద్దది. ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రియమైన మిత్రులారా, నా చివరి మాట ఏంటంటే మీ అమ్మ చెప్పి ఉంటుంది, ఈరోజు ఆమె ఇక్కడ ఉండి ఉంటే భయపడాల్సిన పనే లేదని చెబుతుంది. భయం లేకుండా చావుని ఎదిరించండి, సాహసవంతులుగా ఉండండి, ప్రేమ ఎప్పుడు జయిస్తుంది. వెండి మాటలు విన్నాక కెప్టెన్ హుక్కు చాలా కోపం వచ్చింది. అతను వాళ్ళని నావలోకి తీసుకొచ్చాడు. అతనిని ఒక స్తంభానికి కట్టేశారు. ఆ సమయంలోనే పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి వచ్చారు. అదే సమయంలో భారతీయులు ఇంకా వారి ప్రముఖులు అక్కడ సమయానికి చేరుకున్నారు. దీంతో పీటర్ పాన్ ఎంతో సంతోషించాడు, ఎందుకంటే ఆమెకు సహాయం చేసి ఆ అబ్బాయిల్ని కాపాడాడు. ఇప్పుడు వెండిని వదిలే సమయం వచ్చేసింది. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది సముద్ర దొంగలు మిగిలి ఉన్నారు. వాళ్ళని కొడతారు అని అనిపించగానే ఆ చోటు నుండి పారిపోయారు. హుక్, దాక్కోడానికి చోటు లేదు, నువ్వు లొంగిపో. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ వైపు ముందుకు అడుగు వేశారు. దాంతో వెనక వైపుకు నడవచ్చని ఉన్నట్టుండి అతను ఒక శబ్దాన్ని విన్నాడు. ఆ శబ్దం అంటే అతనికి అన్నిటికంటే భయం. భయంతోనే కెప్టెన్ వెనక్కి తిరిగి చూశాడు. మొసలి అతని నీటిలో ఎప్పుడు పడతాడా అని ఎదురు చూస్తోంది. నన్ను కాపాడండి. రెప్పపాటు కాలంలో అతను నావలోకి మరోవైపు పరిగెత్తాడు. నీటిలోకి దూకేశాడు.
ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈదాడు. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు నవ్వసాగారు. ఆ క్షణం నుండి హుక్ ఓడ అబ్బాయిలదయ్యింది. వాళ్ళ కెప్టెన్ పీటర్ పాన్ అయ్యాడు. మీ ఆదేశం కోసం సిద్ధంగా ఉన్నాం కెప్టెన్ పీటర్. పదండి వెళ్దాం. అబ్బాయిలు తమ పూర్తి శక్తిని ఉపయోగించి తాళ్లని సంకెళ్ళని విప్పుకున్నారు. టింకర్ బెల్, ఎగిరిపోదాం పద. డార్లింగ్ కుటుంబం వైపు సాగిపోదాం. పిల్లలు ఇది విన్నాక ఎంతో సంతోషించారు. వెండీ, జాన్, మైకల్ తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది. టింకల్ బెల్ తమ రెక్కల్ని విప్పి ఆడించారు. ఒక్కసారిగా విమానంలా అయిపోయాడు. ఆకాశంలోకి ఎగిరిపోయారు. వెండీ ఇంటికి వెళ్ళగానే అతనికి పీటర్ పాన్, టింకర్ బెల్ ఇంకా నెవర్లాండ్ గురించి అందరికీ చెప్పడానికి ఉత్సాహంగా ఉంది. ఆ రోజు నుండి నెవర్లాండ్ ఆమెకు మరో ఇల్లయింది. పీటర్ పాన్ ఆమెకు ప్రాణమిత్రుడయ్యాడు. దూరంగా ఎక్కడో ఓ మారుమూల ఒక మిల్లు పట్టేవాడు తన 3 కొడుకులతో కలిసి ఉంటుండేవాడు. అతను మరణించాడు. అతని 2 పెద్ద కొడుకులకు తన మిల్లుని రాసిచ్చాడు. తన చిన్న కొడుకుకి ఒక పిల్లిని వదిలాడు. అతని చిన్న కొడుకుకి చాలా కోపం వచ్చింది. అతను ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. తన తండ్రి తన కోసం ఒక పిల్లిని వదిలిపెట్టి వెళ్ళాడని. కానీ ఉన్నట్టుండి అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లి తిరిగి జవాబిచ్చింది. మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను మీ ఆలోచన కంటే ఎంతో విలువైన దాన్ని అవుతాను. చిన్న కొడుకు ఆ పిల్లి మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతను భయపడ్డాడు కూడా. నువ్వా? ఇదెలా సాధ్యం? మీరు నాకు ఒక గోనె సంచి, ఒక హ్యాట్, ఇంకా ఒక జత బూట్లను తెచ్చివ్వండి. నేను మీకు చూపిస్తాను ఏం చేస్తాను. ఆశ్చర్యంతో చిన్న కొడుకు ఆలోచించి, ఆ పిల్లి మాట్లాడుతోంది అంటే దీనికి ఏదో రహస్యం తెలుసన్నమాట. సరే, అలాగే చూస్తాను నువ్వేం చేయగలవు. చిన్న కొడుకు ఆ వస్తువులన్నీ తెచ్చి పిల్లికి ఇచ్చాడు. పిల్లి హ్యాట్ పెట్టుకుంది, బూట్స్ వేసుకుంది. అద్దంలో తనని తాను చూసి పోజు పెట్టి చూసుకుంది. తర్వాత అది లెట్యూస్ పూలగుత్తిని, ఒక క్యారెట్ని తీసుకుని ఆ గోనెలో వేసి బయలుదేరింది. అడవిలో గోనె సంచిని తెరిచింది, నేలపై పెట్టింది. కొద్దిసేపటిలోగా ఒక కుందేలు కూరగాయల తాజా వాసనకు అక్కడికి వచ్చింది. ఆ లెట్యూస్ని, క్యారెట్ని తినడానికి సంచిలోకి దూరింది. వెంటనే పిల్లి దాని సంచిలో మూసేసి రాబిట్ని సంచిలోనే తాడేసి కట్టేసింది. ఆ రాబిట్ని తన యజమాని దగ్గరకు తీసుకువెళ్ళడానికి బదులుగా పిల్లి దాన్ని రాజమహలకు తీసుకుని వెళ్ళింది. కాపలాదారులతో చెప్పింది, నేను మహారాజుని కలవాలని. ఆ కాపలాదారులు హ్యాట్ని, బూట్ని వేసుకున్న పిల్లిని చూసి ఆశ్చర్యపోయారు. వారు వెంటనే మహారాజు వద్దకు వెళ్లారు. మహారాజా, నేను మీకోసం క్యారెబే రాకుమారుని తరఫు నుండి బహుమతిని తెచ్చాను. నా యజమాని క్యారెబా రాకుమారుడు ఈ బన్నీ రాబిట్ని మీకోసమే పట్టుకున్నారు కదా. మహారాజు ఎంతో సంతోషించాడు బహుమతిని చూసి. ఎన్నో రోజుల వరకు ఈ పరంపర నడుస్తూనే ఉంది. పుస్ ఇన్ బూట్స్ మహారాజు కోసం రకరకాల జంతువుల్ని పట్టుకుంటోంది. ఈ విషయం ఎంతో వేగంగా రాజ్యంలో వ్యాపించింది. క్యారబా రాజకుమారులు ఎంతో ఉదారులు, ధనవంతులు కూడా.
అలా రోజులు గడుస్తున్నాయి. మహారాజుకు ఉత్సాహం కలిగింది. ఓ రోజు పిల్లిని అడిగారు. మరైతే నీ యజమాని యువకుడా? అవును, యువకుడు, అందగాడు కూడా. మరైతే ధనవంతుడా? చాలా ధనవంతులు మహారాజా. ఆయన తన మెహలుకు మిమ్మల్ని స్వాగతించడానికి ఎంతో ఆశపడుతున్నారు. మహారాజు మరియు మహారాణి ఇది విని ఎంతో సంతోషించారు. ఆ అందమైన రాకుమారుడిని త్వరలో కలవబోతున్నందుకు. పిల్లి చెప్పింది గనుక నిజమైతే మన అమ్మాయికి పర్ఫెక్ట్ భర్త, మన రాజ్యానికి మంచి రాజు దొరికినట్టే. కొన్ని రోజుల తర్వాత పిల్లికి తెలిసింది మహారాజు మహారాణి తన కుమార్తెతో కలిసి రాజ్యం బయటికి వెడుతున్నారని. నేను ఈ రోజు కోసమే వేచి ఉన్నాను. పిల్లి పరిగెత్తుకుని తన యజమాని వద్దకు వెళ్ళింది. అయ్యా, మనం వెంటనే నది ఒడ్డుకు వెళ్ళాలి, త్వరగా. చిన్న కొడుకుకు అర్థం కాలేదు ఏం జరుగుతోందో. అతను పిల్లి చెప్పినట్టే చేశాడు. ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈత కొట్టడానికి. ఈత కొట్టడమా? నాకు ఈత కొట్టడం రాదే. రాకపోయినా పర్వాలేదు, మీరు బట్టలు తీసేయండి, నదిలోకి దూకండి. నాపై నమ్మకాన్ని ఉంచండి, నేను మిమ్మల్ని నిరాశపరచను. చిన్న కొడుకు పిల్లి ఎలా చెప్పిందో అలాగే చేశాడు. అతను నదిలోకి దూకేశాడు. పిల్లి తన యజమాని బట్టల్ని చెట్ల మధ్యలో దాచింది. మహారాజు సవారి నది ఒడ్డును చేరుకున్నప్పుడు పిల్లి పరిగెత్తుకుని వాళ్ళ వద్దకు వెళ్ళింది. రక్షించండి, రక్షించండి, మా యజమాని క్యారబా రాకుమారుడు మునిగిపోతున్నారు. మహారాజు వెంటనే తన సైనికులకు నదిలోకి దూకమని ఆదేశించాడు. సైనికులు పిల్లి యజమానిని కాపాడుతుంటే పిల్లి మహారాజుకు మొత్తం కథ చెప్పింది. మహారాజు తనకు దగ్గరగా ఉన్న సైనికునికి ఆదేశించాడు. నా దగ్గర ఉన్న మంచి బట్టలలో ఒక జత రాకుమారుడి కోసం తీసుకుని రండి. కొత్త బట్టల్ని వేసుకున్న తన యజమానిని పిల్లికి నిజంగానే రాజకుమారుడిలా అనిపించాడు. రాజకుమారుడు మహారాజు సవారి వైపుకు నడుస్తుంటే మహారాజు కూతురు మహారాణి అతన్ని చూశారు. రాజకుమారుడు మహారాజు వైపుకు వచ్చి వంగి పాదాలకు నమస్కరించాడు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మహారాజా. నా యజమాని క్యారబా రాకుమారుడి యొక్క సౌభాగ్యం ఇది, మిమ్మల్ని తన మెహలుకు తీసుకువెళ్లి అధిత మర్యాదలు చేయడము. నేను వెంటనే వెళ్లి అన్ని సిద్ధం చేస్తాను. పిల్లి పరిగెత్తుకుని వెళ్లిపోయింది. చిన్న కొడుకుకు ఏమీ అర్థం కాలేదు. తనని ఎందుకు క్యారబా రాజకుమారుడని అంటోందో. ఏదో విషయం ఉంటుందని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రాజకుమారి అందమైన రాజకుమారుడిని చూసి అతన్ని ఇష్టపడసాగింది. పిల్లి ఒక మహల్ వైపుకు పరిగెత్తింది. అది ఒక రాక్షసుని మహల్. దారిలో పిల్లి రైతులందరికీ గట్టిగా చెప్పింది. మహారాజు వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అడిగితే భూమి ఎవరిది అని చెప్పండి, క్యారబా రాకుమారునిది అని. లేకుంటే మీకు శిక్ష పడుతుంది. పిల్లి పరిగెడుతోంది. తోడుగా అందరినీ భయపెడుతోంది. దారిలో కనిపించిన అందరినీ మహారాజు సవారి అక్కడికి నుండి వెళ్ళినప్పుడు అందరూ భయంతో పిల్లి చెప్పమన్నట్టే చెప్పారు. మహారాజుకు ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడికి ఎంత భూమి ఉందో. వారెంతో సంతోషించారు. ఈలోగా పిల్లి ఆ రాక్షసుని మహలకు చేరి తలుపులు తెరిచింది. తలుపులు పెద్ద చప్పుడు చేస్తూ తెరుచుకున్నాయి. రాక్షసుడు ఒక హ్యాట్, బూట్ వేసుకుని ఉన్న పిల్లిని చూసి కంగారు పడ్డాడు. పిల్లి మాట్లాడడం చూసిన రాక్షసుడు మరింత కంగారు పడ్డాడు. మంచి రోజులు వచ్చాయి. నువ్వు ఎవరివి? నా ఈ మెహల్లో ఏం చేస్తున్నావు? పిల్లి తన ప్లాన్ని అమలుపరిచింది. అయ్యా, నేను మీకు వివరిస్తాను. నేను మహారాజుని యొక్క నమ్మకమైన సేవకుణ్ణి. మరియు మహారాజుల వారు మీ యొక్క శక్తుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అవును, అది నిజమే. మరి మీరు ఒక పెద్ద పులి రూపాన్ని దాల్చగలరా? తప్పకుండా నేను దాల్చగలను. ఇది నాకు చాలా సులువైన పని.
ఆ రాక్షసుడు తన అద్భుత మాయతో పెద్ద పులి రూపాన్ని దాల్చాడు. సరే సరే, ఇది చాలు. రాక్షసుడు మళ్ళీ తన అసలు రూపంలోకి వచ్చాడు. ఇది పెద్ద చమత్కారమే, కానీ నేను షరతు పెడతాను. మిమ్మల్ని మీరు అతి చిన్న జంతువు రూపంలోకి మార్చుకోలేరు. అది అసంభవం. అసంభవమా? నేను ఏ జంతువు రూపాన్నైనా దాల్చగలను. అయితే చూద్దాం. అయితే మీరు ఎలక రూపాన్ని దాల్చగలరా? రాక్షసుడు గట్టిగా నవ్వాడు. దాంతో పిల్లికి ఒక చోట ఉండడం కష్టమయ్యింది. అప్పుడు ఆ రాక్షసుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఎలుకగా మారిపోయాడు. రాక్షసుడు ఎలుకగా మారగానే పిల్లి ఒక్క గంతు గంతి దాన్ని పట్టుకుని మింగేసింది. రాక్షసుడి నుండి ముక్తి లభించింది. కొద్దిసేపటికి మహారాజు సవారి ఆ రాక్షసుని మహల్కు చేరుకుంది. పిల్లి పరిగెత్తి వాళ్ళకి స్వాగతం పలికింది. ఓ మహారాజా, నా యజమాని క్యారాబా రాకుమారుడు మెహలు మీకు స్వాగతం పలుకుతోంది. దయచేసి లోపలికి రండి. మహారాజా, మహారాణి, రాజకుమారి ఇంకా రాజకుమారు ఎంతో ఆశ్చర్యంతో మహల్ని చూడసాగారు. మహల్ లోపలికి వెళ్ళేటప్పుడు మహారాణి రాజకుమారుడిని అడిగింది, నా ప్రియమైన రాజకుమారా, మీకు వివాహం అయిందా? లేదు మహారాణి, మీరు అనుమతిస్తే నేను మీ అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాను. పెద్ద ఎత్తున సన్నాహాలు మహల్లో ఏర్పాటు చేయబడ్డాయి. రాజకుమారుడు రాజకుమార్తెల వివాహం జరిగింది. చూసారా మహారాజా, నేను మీకు చెప్పాను కదా నేను ఎంతో విలువైన వాడిని అని. ఆ రోజు నుండి హుస్సేన్ బోట్స్ తన యజమానికి నమ్మిన బంటుగా అయ్యింది. వాళ్ళంతా ఆ మహల్లో సంతోషంగా జీవించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు జెపాటో. అతను చెక్కలతో బొమ్మలు చేసి అమ్మేవాడు. అతనికి జీవితంలో ఒకటే బాధ, అతనికి పిల్లలు లేరు. ఒక రోజున అడవిలో అతనికి చెట్టు కాండం దొరికింది. బొమ్మలు చేయడానికి అనువైనది. ఈ ముద్దు సరిగ్గా సరిపోయేటట్టుంది. దీంతో మంచి శిల్పం చెక్కుతా. జెపాటో ఆ కర్రను తీసుకుని తన వర్క్ షాప్కి వెళ్ళాడు. తన టేబుల్పై దాన్ని పెట్టి దాంతో బొమ్మను చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఏదో వింత జరిగింది. ఒక గొంతు వినిపించింది. ఆ కర్ర నుండి ముందు జెపాటో ఆశ్చర్యపోయాడు. తనేదో తప్పు విన్నాడని అనుకున్నాడు. బొమ్మని తయారు చేయడానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఇక నేను ముసలివాడిని అయిపోయినట్టే. నా చెవులు కూడా సరిగా పనిచేయడం లేవు. జెపాటో తన పనిని తాను చేసుకుపోతున్నాడు. ముందుగా బొమ్మ ముఖం తయారు చేశాడు. తర్వాత దాని కాళ్ళు, చేతులు. జెపాటో బొమ్మ పూర్తిగా తయారైంది. బొమ్మని కుర్చీలో కూర్చోబెట్టి శుభ్రం చేయసాగాడు. అప్పుడు ఓ గొంతు వినిపించింది. హలో! జెపాటో అటు ఇటు చూశాడు. బొమ్మ తప్ప మరేదీ కనిపించలేదు. తన పనిని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపయ్యాక ఆ బొమ్మ కుర్చీలో నుండి లేచి కిందకి దూకింది. డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన జెపాటోకి తల తిరగసాగింది.
అయ్యో ఇదేంటి ఈ విగ్రహంలో ప్రాణం ఉందే. అది చిన్న పిల్లాడు కాదు, కానీ పిల్లల్లాగానే నవ్వుతూ మాట్లాడుతూ డాన్స్ చేస్తున్నాడు. జెపాటో అతన్ని ఎత్తుకున్నాడు. ఇప్పటి నుండి నీ పేరు పినోక్యో బాబు. జెపాటో పినాకియో సంతోషంగా జీవిస్తున్నారు. పినోకియో స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే జెపాటో వద్ద వాడి స్టేషనరీ కోసం డబ్బు లేదు. అందువల్ల జెపాటో తన కోట్ని అమ్మి ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చాడు. పినోకియో ఆ డబ్బుతో స్కూల్కి బయలుదేరాడు. దారిలో నడిచేవారిని, దుకాణాలని గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చోట జనాల గుమిగూడి ఉండడం చూశాడు. ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవడానికి జనాల మధ్యలోకి వెళ్ళాడు. సులువుగా ఆ వైపుకి వెళ్ళగలిగాడు. మరోవైపు రంగురంగుల టెంట్ ఉంది, సర్కస్ టెంట్. అక్కడ ఒక జోకర్ టికెట్ కొనమని అందర్నీ పిలుస్తున్నాడు. పినోకియో కూడా చూడాలని ఉంది లోపల ఏముందని. కానీ ఆ జోకర్ అతన్ని ఆపేశాడు. ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. పినోకియోకి జెపాటో స్కూల్ కోసం ఇచ్చిన డబ్బు గుర్తొచ్చింది. డబ్బుంది నా దగ్గర. అతను ఆ డబ్బు తీశాడు, జోకర్కి ఇచ్చాడు. టెంట్ లోపల చాలా మజా వస్తోంది. అక్కడ అన్ని బొమ్మల్ని ఉన్నాయి. వాటిని చూశాడు, అవి నాట్యం చేస్తున్నాయి. ఈ రెండు కూడా చక్కవే. పినోకియో కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు నాట్యం చేయసాగాడు. కానీ అక్కడ నిలబడ్డ దర్శకులకు మాత్రం నచ్చలేదు. సర్కస్ యజమాని ఆ బొమ్మల్ని తాళతో ఆడిస్తున్న అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఒక సజీవ బొమ్మని చూసి, వా, దారాలు లేకుండా ఆడే ఈ బొమ్మ భలే ఉంది. దీంతో చాలా డబ్బులు సంపాదిస్తా నేను. హా, 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 హా. షో పూర్తవ్వగానే అతను పినోకియోని పట్టుకున్నాడు, అతని బంధించాడు. పినోకియోకి చాలా బాధ వేసింది. అతని జెపాటో మాట వినలేదని, స్కూల్కి వెళ్ళలేందుకు అతను ఏడవసాగాడు. పినోకియో ఈ విధంగా బాధపడడం చూసిన ఒక పరి వచ్చింది. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని ఉండాల్సింది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా. అందువల్ల నేను నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను. అదే తప్పుని మళ్ళీ చేయకు. పినోకియో చాలా సంతోషించాడు. నా దగ్గర డబ్బు లేదు, నీ స్కూల్కి ఎలా వెళ్తాను? పరి జాదూ చేసింది. పినోకియో చేతిలోకి డబ్బులొచ్చాయి. ఈ డబ్బుని తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు తిన్నగా స్కూల్కి వెళ్ళు. పరి అతని సర్కస్ నుండి విడిపించింది. సంతోషంగా ఆడుతూ పాడుతూ పినోకియో స్కూల్కి వెళ్ళాడు. అతన్ని ఇంత సంతోషంగా ఉండడం చూసి జిత్తులు నక్క, దాని మిత్రులు పెంకి పిల్లి దారికి అడ్డంగా వచ్చాయి. అతని నుండి డబ్బులు అక్కోవాలని ప్లాన్ వేశారు. అరే వా, ఇంత ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నావు? నా కోసం స్టేషనరీ కొనుక్కోడానికి వెళ్తున్నాను. ఇన్ని డబ్బులలో నీకు స్టేషనరీ ఎవడిస్తాడో? నేను ఇంతకన్నా చాలా డబ్బు ఇవ్వగలను నీకు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఈ డబ్బు నాకు ఇస్తే నేను ఈ డబ్బుని మంత్ర పొలంలో నాటుతా. దాని తర్వాత నీకు సొంత ధన వృక్షం ఉంటుంది. ఇక నీవు ఎంత డబ్బైనా తెప్పుకోవచ్చు. అమాయకపు పినాకియో నక్క మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు తీసుకుని నక్క, పిల్లి పారిపోయారు. పినోకియో బాధపడటం చూసి పరి మళ్ళీ వచ్చింది. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? స్టేషనరీ కోసం నీకు ఇచ్చిన డబ్బేది? పరికి తెలుసు
అతను డబ్బు నక్కకి ఇచ్చేశాడని. ఆమె పినాకియోతో అంది, నాకు అబద్ధం చెప్పకు, లేకుంటే పనిష్ చేస్తాను. అయినా కూడా పినాకియో అబద్ధం చెప్పాడు. నేను స్టేషనరీని కొనేసుకున్నాను, కానీ స్కూల్లో పెట్టేశాను. ఇలా చెప్పగానే అతని ముక్కు పొడవుగా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నప్పుడల్లా అతని ముక్కు ఇంకా పొడవుగా అయిపోయింది. ఎంత పొడవు అంటే ఇప్పుడు తల ఊపడం కూడా కష్టమయ్యింది. అరేరే, ఏంటవుతుంది? అప్పుడు పరికి మొత్తం నిజం చెప్పాడు, జరిగిందంతా. పినోకియో నిజం చెప్పాలనుకున్నందుకు పరి అతని ముక్కుని సరిచేసేసింది. నేను నిన్ను క్షమించాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు. పరి మాయ చేసి ఆ డబ్బుని పినాకియోకి ఇచ్చేసింది. నక్క తీసుకున్న డబ్బది. అతనికి చెప్పింది డబ్బుని వృధా చెయ్యొద్దు అని. డబ్బుని చేతిలోకి తీసుకున్న పినాకియో ఆడుతూ పాడుతూ మళ్ళీ ముందుకు సాగిపోయాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సర్కస్ యజమాని తనని బంధించినవాడు ఎదురుగా నిలబడ్డాడు. సర్కస్ వ్యక్తి పినాకియో అంటే చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతను అక్కడి నుండి పారిపోయాడు. అతన్ని పనిష్ చేయాలనుకున్నాడు. అతను పినోకియోని ఎత్తి సముద్రంలో పడేశాడు. పినోకియో సముద్రంలో పడ్డాడు, కానీ మునిగిపోలేదు. పైనే తేలుతున్నాడు, ఎందుకంటే తనకు కర్రతో తయారైనవాడు. అతనికి పైకి రావడం చాలా మజాగా ఉంది. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అరే, ఏమైంది? ఎక్కడ ఉన్నాను? పినోకియో తనని తాను చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా గమనించాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కనిపించడం లేదు. ఏమైందంటే ఓ పెద్ద చేప పినాకియోని తినేసిందన్నమాట. ఇప్పుడు వాడు దాని కడుపులో ఉన్నాడు. ఇంకోవైపు జెపాటో పినోకియో గురించి కంగారు పడుతున్నాడు. వాడిని వెతకడానికి బయలుదేరాడు. పినోకియో, పినోకియో. చివరికి పినాకియోని సముద్రంలోకి ఎక్కడ తోసేశారో ఆ చోటికి చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని అడిగాడు. ఒక బెస్తవాడికి తెలుసు ఆ పిల్లాడి గురించి. అతను చెప్పాడు పిల్లాడు సముద్రంలో పడిపోయాడని. జెపాటో అతన్ని సాయం కోరాడు. అతనికి తెలుసు జెపాటో మంచి మనిషి అని. అతను సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జెపాటోకి ఒక చిన్న నావని ఇచ్చాడు, పినోకియోని కాపాడటానికి. జెపాటో నావను తీసుకుని సముద్రంలోకి వెళ్ళసాగాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది. ఈ చిన్న నావ పెద్ద పెద్ద అలల్ని తట్టుకోలేకపోయింది. అది కాస్త మునిగిపోయింది. జెపాటో సముద్రపు నీళ్లలో పడిపోయాడు. జెపాటో వయసులో పెద్దవాడు, అతనికి ఈత కూడా రాదు. అతను సముద్రపు లోతుల్లోకి వెళ్ళసాగాడు. అదే సమయంలో పినాకియోని తిన్న పెద్ద చేప జెపాటోని కూడా మింగేసింది. జెపాటో దాని గొంతులో నుండి తిన్నగా దాని కడుపులోకి చేరుకున్నాడు. అతనికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. అతను ఆ గొంతుని గుర్తుపట్టాడు. పినోకియో, నా బిడ్డ, ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? ఎంత వెతికితే దొరికావురా? తన తండ్రి గొంతు విని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు. సారీ నాన్న, నేను మీరు చెప్పిన మాట వినలేదు. నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఎప్పుడు మీ మాట వింటాను. ఈసారి పినోకియో నిజంగానే తప్పును తెలుసుకున్నాడని చూసిన పరి వాళ్ళిద్దరినీ చేప పొట్టలో నుండి తీసి క్షేమంగా ఒడ్డును చేర్చింది. ఆ రోజు నుండి పినోకియో మంచి పిల్లాడయ్యాడు.
ఎప్పుడూ తన తండ్రి చెప్పింది వింటూ రోజు స్కూల్కి వెడుతూ స్కూల్ నుండి వచ్చాక తండ్రికి సాయం చేస్తున్నాడు. పరి ఇదంతా చూసింది. పినోకియో ఎంత మంచి పిల్లాడుగా ఉన్నది, అందుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంది. ఓ రాత్రి పినోకియో నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరగా వచ్చి మంత్రం వేసింది. ఉదయం కాగానే పినోకియో స్కూల్కి వెళ్ళడానికి తయారవుదామనుకున్నాడు. అతను లేస్తున్నప్పుడు ఏదో వేరుగా ఉందని అనిపించింది. అతను తన చేతిని చూసుకున్నాడు, మొత్తం శరీరం చూసుకున్నాడు, ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను చెక్క పిల్లాడు కాదు, మనుషుల్లాగా మారిపోయాడు. చర్మం కూడా ఉంది. ఎగురుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. నన్ను చూడు. తన కొడుకుని పూర్తిగా మనిషి రూపంలో చూసిన జపాటో ఎంతో సంతోషించాడు. పినోకియో, ఇప్పుడు నీవు నా సొంత కొడుకువి. తండ్రి కొడుకులు కౌగిలించుకున్నారు. కళ్ళల్లో సంతోషపు కన్నీరు కారింది. పినోకియో మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. వాడి ముక్కు కూడా ఎలా ఉండాలో అలాగే ఉంది.